హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th ఇంటర్ అర్హతతో రైల్వే నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేకుండా అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం మనకు 952 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ మనం నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకున్నట్లయితే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చ్ 25వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక మనం వేకెన్సీస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే కార్పెంటర్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 38 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 10, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 3 అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే సిఓపిఏ చూసుకున్నట్లయితే మనకు మొత్తము 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 40 యువర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10, ఓబీసీ వాళ్ళకి 27, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. అలాగే డ్రాఫ్ట్ మ్యాన్ చూసుకున్నట్లయితే మనకు మొత్తం 11 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 182 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 74, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 18, ఓబీసీ వాళ్ళకి 49, ఎస్సీ వాళ్ళకి 27, ఎస్టీ వాళ్ళకి 14 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారనమాట. అలాగే ఎలక్ట్రిక్ మెకానిక్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి అయితే 1 అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అలాగే ఫిట్టర్ చూసుకున్నట్లయితే 208 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 84, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 21, ఓబీసీ వాళ్ళకి 56, ఎస్సీ వాళ్ళకి 31, ఎస్టీ వాళ్ళకి 16 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే మెకానిస్ట్ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏమీ లేదు, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే పెయింటర్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 45 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 18 యువర్ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 12, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ప్లంబర్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 25 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 9, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 7, అలాగే ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. అలాగే ఎంఈసిహెచ్ చూసుకున్నట్లయితే మనకు మొత్తం 40 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 18, 16 యువర్ వాళ్ళకి, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకి 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 11, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఎస్ఎండబ్ల్యూ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 2, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏమీ లేదు, ఓబీసీ వాళ్ళకి అయితే 1, ఎస్సీ వాళ్ళకి అయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే స్టెనో ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 27 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, అలాగే ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 4, అలాగే ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారనమాట. అలాగే స్టెనో హిందీ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 19 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 5, అలాగే ఎస్సీ వాళ్ళకి 3 పోస్టులు, అలాగే ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారనమాట. అలాగే డీజిల్ మెకానిక్ చూసుకున్నట్లయితే 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1. అలాగే టర్నర్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ యువర్ వాళ్ళకి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి 1, అలాగే ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే వెల్డర్ చూసుకున్నట్లయితే 19 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ యువర్ వాళ్ళకి 8, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వైర్మ్యాన్ చూసుకున్నట్లయితే 90 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ వాళ్ళకి 36, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9, ఓబీసీ వాళ్ళకి 24, ఎస్సీ వాళ్ళకి 14, ఎస్టీ వాళ్ళకి 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే మనము కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మొత్తం 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 2, అలాగే ఓబీసీ వాళ్ళకి 1, అలాగే ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. డిజిటల్ ఫోటోగ్రఫీ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1 అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. మొత్తం మనకు 952 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే
మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అండర్ 10+2 సిస్టమ్ అయితే ఉండాలన్నమాట ఇక్కడ. అలాగే ఐటీఐ కోర్సు రిలవెంట్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే ఉండాలి, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ చూసుకున్నట్లయితే 1 ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారనేది చూసుకున్నట్లయితే మీకు 10th మార్క్ లిస్ట్ ప్రకారము 50% అయితే మార్కులు తీస్తారు. అలాగే ఐటీఐ మార్క్స్లో కూడా వాటి రెండింటిని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 25వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ వెబ్సైట్లో అయితే మీరు పెట్టుకోవచ్చు గాయస్. ఇక్కడ చూసుకున్నట్లయితే headapps/apprenticeshipindia.org ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గాయస్. థ్యాంక్ యూ గాయస్. అందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి గాయస్. ఓకే, థ్యాంక్ యూ గాయస్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్.